ఎప్పుడైనా మన స్టార్టప్ లేదా మన బిజినెస్ని స్కేలప్ చేయడానికి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఫండింగ్ రేస్ చేసే ప్రాసెస్లో ఏంజల్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ గురించి వింటూనే ఉంటాం. అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఈ వీడియో సేవ్ చేసుకుని నేను కూడా చూడు. సాధారణంగా ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ ని ఇండివిజువల్ ఇన్వెస్టర్ కూడా పిలుస్తుంటారు. ఈ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ ఫండ్స్ ద్వారా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న స్టార్టప్స్ లేదా బిజినెస్ కి ఒక సీడ్ ఫండింగ్ ఇచ్చి రిటర్న్ ఆన్ ఈక్విటీ తీసుకొని ఆ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న బిజినెస్ లేదా స్టార్టప్స్ ని స్కేలప్ చేయడానికి హెల్ప్ చేస్తారు ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు. అండ్ ఆల్సో ఇలా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న స్టార్టప్స్ లేదా బిజినెస్ కి ఒక పర్టికులర్ రెవెన్యూ అండ్ బిజినెస్ మోడల్ లేకపోవడం వల్ల ఏంజల్ ఇన్వెస్టర్స్ కి ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా రిస్క్ కూడా చాలా హైగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇలా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అవ్వడం వల్ల వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు చాలా లిమిటెడ్ గా కూడా ఉంటుంది అనమాట. బిజినెస్ లేదా స్టార్ట్అప్ లో రిస్క్ ఉన్నప్పటికీ కూడా ఏంజల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు బిజినెస్ లోకి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఆల్సో నువ్వు కనుక నీ బిజినెస్ కి ఒక ఏంజల్ ఇన్వెస్టర్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయించుకోవాలని నువ్వు అనుకున్నట్లయితే నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే నువ్వు రెడీ చేసిన ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కి ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఉంటుంది. అండ్ ఆల్సో ఆ ఇండస్ట్రీ మీద ఐడియా ఉన్న ఒక ఏంజల్ ఇన్వెస్టర్ అయితే నీ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ రావడమే కాకుండా అండ్ ఆల్సో అతని దగ్గర ఉన్న నెట్వర్క్ ద్వారా నీ బిజినెస్ ని స్కేల్ అప్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో నువ్వు కనుక ఈ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మరింత బిజినెస్ కాంటెంట్ కోసం స్టార్ట్అప్ జర్నీ పేజ్ ని ఫాలో చేసి